నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి పెయిన్ అది కూడా పళ్ళల్లో వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఖచ్చితంగా పంటి నొప్పిని ఎవ్వరూ బేర్ చేయలేరనే చెప్పచ్చు. ఆ పన్ను నొప్పి అనేది వివిధ కారణాల వల్ల, మన పంట్లో పుప్పు ఉండడం వల్ల కావచ్చు, సెన్సిటివ్ వల్ల కావచ్చు, దేని వల్లైనా రావచ్చు. మరి ఆ పంటి నొప్పిని నొప్పి లేకుండా ట్రీట్మెంట్ చేసే విధానం మనకి ప్రస్తుతానికి డెంటిస్ట్ యుగంధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం. యుగంధర్ గారు, మనకి పెయిన్ లేకుండా ట్రీట్మెంట్ అసలు ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటల్ ట్రీట్మెంట్ అంటే అందరూ చాలా భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది, ట్రీట్మెంట్ చేసేటప్పుడు అరుపులు వస్తాయి, వినిపిస్తాయి, సో వాళ్ళకి ఇక్కడంతా కూడా నరాలు దెబ్బతింటాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న థింగ్స్ ఏంటంటే అనస్థీషియా ప్రాపర్గా ఇస్తే అట్ సేమ్ టైమ్ మనకు ఐకి ఆప్థమాలజిస్ట్, హార్ట్ కార్డియాలజిస్ట్ ఎలా ఉన్నారో డెంటల్లో కూడా 9 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఎండోడాంటిస్ట్ అని, పళ్ళు కట్టడానికి ప్రాస్టోడాంటిస్ట్ అని, చిన్నపిల్లలకి పీడియోడాంటిస్ట్ అని, ఇలాంటి ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల దాంట్లో చాలామందికి ఏంటంటే బీడిఎస్, ఎండిఎస్ అని మాత్రం తెలుసు. కానీ ఎండిఎస్లో 9 డిపార్ట్మెంట్స్ ఉంటాయని చాలా తక్కువ మంది తెలుసు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ట్రీట్మెంట్కి సంబంధించి చేస్తే ఆల్మోస్ట్ 99% పెయిన్లెస్గానే ఉంటుంది మ్యామ్. సో అట్ సేమ్ టైం డెంటల్ ట్రీట్మెంట్స్లో మెజారిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైవ్ పర్ఫార్మింగ్ ఉంటాయి. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు మెడికల్లో అనుకోండి, ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు జనరల్ అనస్థీషియా ఇస్తారు. జనరల్ అనస్థీషియా ఇస్తారు, అక్కడ ఏం చేస్తారు, అంతా అయిన తర్వాత రూమ్ నుంచి బయట తీసుకొస్తారు. కానీ మెడికల్ డెంటల్లో ఏంటంటే పేషెంట్కి డాక్టర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ చేసేటప్పుడు ఏదో చేసేస్తున్నాను పేషెంట్ ఒక భయంలో చూస్తూ ఉంటారు, ఇక్కడ వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో సగం కౌన్సిలింగ్ నీడెడ్ మ్యామ్. మీకు ఎంత పెయిన్ ఉంటుంది ఏంటి, సో ముందే ప్రాపర్గా మీకు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇవన్నీ చెక్ చేస్తే డెఫినెట్లీ అక్కడ మనకు ఒకవేళ 10% పెయిన్ ఉన్నా కూడా అసలు పెయిన్ లేదనే తెలుస్తుంది. 80% పెయిన్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ మెంటలీ ప్రిపేర్ అయి ఉండడం వల్ల ఆల్మోస్ట్ వాళ్ళు దాన్ని మెంటలీ ప్రిపేర్ అంటే మా డాక్టర్ గారు ముందే చెప్పారని తెలుస్తుంది. అదే చెప్పకుండా చేస్తే 10% కూడా 80%లా తెలుస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్స్ ద టీమ్ వర్క్ డెంటల్లో. సో వాళ్ళకి కౌన్సిలింగ్ నీడెడ్ ప్రాపర్గా, ప్లస్ అట్ సేమ్ టైం డిపార్ట్మెంట్ నీడెడ్, ప్రాపర్ డయాగ్నోసిస్ నీడెడ్. సో ఆ డిపార్ట్మెంట్ డాక్టర్స్ చేస్తూ వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్కి కానీ ఇన్ఫార్మ్ చేస్తే ప్రాపర్గా ఇది అవుతుంది. సో మీరు డెంటల్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? డెంటల్ ట్రీట్మెంట్స్లో ముఖ్యంగా ఎవరికైనా మ్యామ్ ఫస్ట్ వచ్చేది చాలామంది ఎవరైనా చేయాల్సిన 6 monthsకి ఒకసారి పంటి డాక్టర్ని కలవాలి. అది రెగ్యులర్గా డెంటల్ చెకప్ కలవాలి. కలిసినప్పుడు ఒక జనరల్ చెకప్ చేసి ప్రాపర్గా స్కేలింగ్ అని చేస్తారు, క్లీనింగ్ అనే ప్రొసీజర్ చేస్తారు. అది చేసుకుంటే 90% ఆఫ్ పేషెంట్స్కి ఏ కంప్లైంట్స్ ఉండవు. ఓకే. చాలామంది ఏంటంటే అరే డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు తినేస్తారనో ఇంకోటనో ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. అది కామన్, అది ఒప్పుకు తీరాల్సిందే. అది సో దానివల్ల పోతే ఏమవుతుందో మళ్ళీ ఇంకేదైనా బిల్ వేస్తారేమో అని అనుకుంటే అది వాళ్ళు పప్పులో కాలేసినట్టే. దానివల్ల మాకు ఉపయోగం, వాళ్ళు ఎప్పుడైతే 6 monthsకో ఇంకోటో చూపించుకోకపోవడం వల్ల డాక్టర్ని వాళ్ళు కంపల్సరీ పెయిన్ ఉన్నప్పుడే 90% ఆఫ్ పేషెంట్స్ డెంటిస్ట్లో కలుస్తుంటారు. పెయిన్ అంటే అది ఎక్కడ విషయం వస్తుందంటే ఒక పన్ను పుచ్చు స్టార్టింగ్లో ఉంటుంది. ఆ స్టార్టింగ్లో ఉన్నదాన్ని మొదట్లోనే ఆ 6 months టైంలో డాక్టర్ని కలిసినప్పుడు ఫస్ట్లోనే కనిపిస్తే సిమెంట్ పెడతారు. అలా కాకుండా లేట్ చేస్తే దాంట్లో క్యావిటీ ఫామ్ అవుతుంది. అక్కడ హోల్ ఏర్పడి తిన్నాటివన్నీ ఇరుక్కొని మళ్ళీ పన్ను పుచ్చడం ఇంకా డీప్ అయ్యి అప్పుడు పెయిన్ వస్తుంది. అంటే ఫైనల్ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వస్తారు. అప్పుడు దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేస్తారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఐదర్ క్లీనింగ్ కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పళ్ళు క్యాప్స్ వేయించుకోవడానికి కానీ, కొంతమంది ఆ స్టేజ్ కూడా దాటిపోయి కొంతమంది ఏం చేస్తారంటే ఆ మెడికల్ షాప్కి వెళ్తే పెయిన్ కిల్లర్ ఇస్తారు, యాంటీబయాటిక్ ఇస్తారని అక్కడికి పోతే వాళ్ళు ఇస్తారు, అది వేసుకొని అలా నెడుతూ ఆ టూత్ ఇంకా ట్రీట్మెంట్ కూడా చేయలేని పరిస్థితికి చేరుకుంటారు. అప్పుడు వచ్చి పళ్ళు తీయించుకొని వడ్డీతో సహా చక్రవడ్డీతో సహా డాక్టర్కి డబ్బులు చెల్లించుకుంటారు. పళ్ళు కట్టించుకోవడము, ఇంప్లాంట్స్ పెట్టించుకోవడం, ఆ ప్రొసీజర్స్లో అలా వెళ్తాయి మ్యామ్. సో అందువల్ల ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ని కనుక కలిస్తే ప్రొసీజర్స్ అనేటివి పేషెంట్కి అవసరం ఉండదు. అసలు మినిమల్ ట్రీట్మెంట్లోనే కంప్లీట్ అయిపోతుంది. అసలు ట్రీట్మెంట్ ఉండదు. మెర్సిడెస్ బెంజ్ కార్ కొన్నా కూడా క్లీన్ చేసుకోవాల్సిందే మ్యామ్. ఎవ్రీడే ఐఫోన్ కొన్నా కూడా కింద పడకుండా పగలగొట్టకుండా చూసుకోవాలి. అలాంటిది రోజు మనము ఏం చేయకపోయినా తింటాం. అలాంటి తినే పళ్ళని మనం మెయింటైన్ చేయకపోతే ఎలా? ఆ మెయింటైన్ చేయడం నథింగ్ బట్ 6 monthsకో అట్లీస్ట్ 9 months వద్దు 1 yearకి ఒకసారి డెంటిస్ట్ని కానీ కలిస్తే వాళ్ళు ప్రాపర్గా క్లీన్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇనిషియల్గానే ఇది చేస్తారు. ఓకే. ఇప్పుడు డెంటల్ కేరింగ్ ఎవరికైనా అంటే వాళ్ళు ఎలా చేసుకోవాలి అంటారు? అంటే 2 times బ్రషింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్. అది కాకుండా ఇంకా ఎలా చేయాలి అంటారు? ఫస్ట్ పాయింట్ మీరు చెప్పింది కరెక్ట్ మ్యామ్. 2 times బ్రషింగ్ అనేది ఇంపార్టెంట్. కానీ బ్రషింగ్ కూడా చాలామంది బ్రషింగే అవసరం అనేసి అదొక యుద్ధంలా చేస్తారు. ఆ బ్రషింగ్ అది చేయడం వల్ల పళ్ళు అన్నీ కూడా చిగుర్లు అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి.
ఏ బ్రషింగ్ ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా 2 minutes కంటే ఎక్కువ అవసరం ఉండదు. ఒక బ్రష్ తీసుకొని మనం మొత్తం అన్ని పళ్ళని క్లీన్ చేయడానికి మనం రూమ్ క్లీన్ చేయట్లేదు, మన ఇల్లు మన జస్ట్ మౌత్ క్లీన్ చేస్తాం, ఇంత ఉంటుంది అంతే. సో దాన్ని క్లీన్ చేయడానికి కొంతమంది 10 minutes 15 minutes చేయడం వల్ల ఆ పళ్ళని రుద్ది పైన ఎనామిల్ అరిగిపోయి లోపల ఉన్న డెంటిన్ బయటపడి పళ్ళు జూ అనడం, పెయిన్ రావడం ఇలాంటివి జరుగుతాయి. సో ఫస్ట్ పాయింట్ మీరు అన్నట్టు బ్రషింగ్ చేయాలి, 2 times చేయాలి. మార్నింగ్ బిఫోర్ బెడ్ ఒకటి, కానీ 2 minutes కంటే ఎక్కువ బ్రష్ చేయకూడదు. అందులో కేర్ మీరు అడిగారు కదా, అది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే సాఫ్ట్ బ్రష్. చాలామంది గట్టి బ్రష్ వాడితేనే మాకు ఉపయోగపడుతుంది, అది లేదంటే మాకు ఆ ఫీలింగ్ ఉండదు. బ్రదర్, మీకు బ్రషింగ్ చేయమన్నాం కానీ, పళ్ళు శుభ్రం చేసుకోమన్నాం కానీ తోముకోమని చెప్పలేదు. తోమితే పళ్ళు అరిగిపోతాయి, శుభ్రం చేస్తే శుభ్రం అవుతాయి. సో శుభ్రం చేసుకోవాలంటే సాఫ్ట్ బ్రష్ సరిపోతుంది. సో మీరు తోమితే ఏమవుతాయంటే పళ్ళు అరిగిపోతాయి, దానికి హార్డ్ బ్రష్ అవసరం. కొన్ని కేసెస్కి కొన్ని వెరైటీ ఆఫ్ ఇన్స్టెన్సెస్లో డాక్టర్ని అడిగి అప్పుడు కావాలంటే హాట్ బ్రషెస్ వాడండి, కానీ 99.9 బ్రషెస్ సాఫ్ట్ బ్రష్ వాడాలి. ఆ సాఫ్ట్ బ్రష్ కూడా మీరు 2 to 3 months వాడాలి. వాడిన తర్వాత పడేసే రోజు కూడా అది ఆల్మోస్ట్ కొత్త బ్రష్ లానే ఉండాలి. అంటే 10 to 20% కంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యకూడదు ఆ బ్రష్. సో అలా మీరు అది కేర్ తీసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకంటే బ్రష్ డ్యామేజ్ అయింది అని అంటే డ్యామేజ్ అయింది బ్రష్ కాదు, మీ పళ్ళు. అంటే మీరు అంత ఫోర్స్ వాడారు అని అర్థం, అదొక ఇండికేటర్ అది యాక్చువల్లీ. సో బ్రషింగ్ అలా చేయడమే కాకుండా ఏం తిన్నా కూడా పుక్లి చూయగలిగితే చాలా చాలా ఎక్సలెంట్. ప్రతిసారి ఎవరికైనా కూడా తిన్న వెంటనే ఒక 5 minutes కంతా ప్లాక్ అనే ఒక లేయర్ ఏర్పడుతుంది. అది వలలాగా ఉంటుంది, ఒకసారి మైక్రోస్కోప్లో చూస్తే నెట్ లాగా ఉంటుంది. అది మీకు వేరే వచ్చే ఫుడ్ పార్టికల్స్ అంతా క్యాచ్ చేస్తూ ఒక స్టిక్కీ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దాని తర్వాత అలా వదిలేస్తే దాన్ని క్యాలిక్యులస్ అని ఫామ్ అవుతుంది. ఇవన్నీ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఏర్పడే ప్లాక్. ఆ ప్లాక్ అనేది ఏర్పడకుండా ఉండాలంటే మీరు ఏం తిన్నా పుక్లి చూస్తుంటే సరిపోతుంది. అట్లీస్ట్ వాటర్ తాగండి, ఆ వాటర్ తాగేది ఒకసారి పుక్లి చెట్లు మింగండి. అదే మీకు ఒక 70 to 80% ఆఫ్ క్లీనింగ్. తర్వాత నైట్ టైం బ్రషింగ్ బిఫోర్ బెడ్. కొంతమంది నైట్ టైం బ్రషింగ్ చేసుకుంటారు 8 o'clock, తర్వాత అన్ని తిని పడుకుంటారు. సో అలా కాకుండా బిఫోర్ బెడ్ అన్నీ అయిపోయింది, బ్రష్ చేసుకొని పడుకోవాలి. సో దాని తర్వాత ఏమి తినకూడదు. అది కిడ్స్కి కూడా అది వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది చిన్నపిల్లలకి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి సో చాక్లెట్స్ తినకూడదు, ఐస్ క్రీమ్స్ తినకూడదు. వాళ్ళు కాకపోతే ఎవరు తింటారు? వాళ్ళు తినాలి, కానీ తినిన తర్వాత కేర్ తీసుకోవాలి. కేర్ అంటే కూడా ఎక్కువ ఏం లేదు, ఒక్కటి వాటర్ పుక్లి చేయడం, నోట్లో స్టిక్కీ లేకుండా చూసుకోవాలి. ఆ చాక్లెట్స్ ఏదైనా ఆ పదార్థాలు అక్కడ ఇక్కడ ఇరుక్కోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఆ విధంగా బ్రష్. ఫస్ట్ టైం పిల్లల్ని చాక్లెట్లు తినమని ఎంకరేజ్ చేస్తున్నాం. డెంటిస్ట్లని మేము ఇప్పుడు చూస్తున్నాం. చాలా మంది ఏంటి అంటే కంప్లీట్ గా ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పిల్లలదే పుచ్చిపోయాయి అని అనగానే చాక్లెట్స్ తింటున్నావు కదా అని చెప్పి వాళ్ళని ఇంకొంచెం వాళ్ళకి అటువైపు వెళ్లకుండా దారి మళ్ళల్చాలని చూస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను మిమ్మల్ని పిల్లలు చాక్లెట్లు తినొచ్చు, కాకపోతే దానికి ప్రాపర్ కేర్ తీసుకోవాలి. వెరీ సింపుల్. వాళ్ళే తినాలి, తింటారు, తినొచ్చు, కానీ తినిన తర్వాత ఈ కేర్. అక్కడ 5 minutes తర్వాత మ్యాక్సిమం టైం అయిన తర్వాత ఒక్కసారి వాటర్ని పుక్లి చేయడము, వాటర్ తాగితే 100% ఉండదు. సింపుల్. ఇది కాకుండా మనకు అందుబాటులో ఉండే మన పళ్ళ విషయం ఏంటంటే పళ్ళు పుచ్చడం అనేదే కాకుండా చాలామందికి పళ్ళు చాలా చిన్న ఏజ్లో లూజ్ అవుతాయి. అవి వాళ్ళకి పళ్ళ చుట్టూ ఉన్న బ్లడ్ సప్లై అవన్నీ తగ్గడం వల్ల దాన్ని పెరియోడోంటిటిస్ అంటారు. అలాంటివి రాకుండా ప్రాబ్లం చేయకుండా ఉండాలి అని అంటే భవిష్యత్తులో కూడా లైఫ్ టైం పళ్ళ లైఫ్ పెరగాలి అంటే చుట్టూ ఉన్న బోన్ సపోర్ట్ చాలా అవసరం. పళ్ళ చుట్టూ ఉన్న బోన్ సపోర్ట్ దానికి ప్రతిరోజు మన ఇండెక్స్ ఫింగర్తో, మన చూపుడు వేలుతో బ్రషింగ్ అయిన వెంటనే చిగుర్లని ఒక 30 seconds నుంచి 1 minute పాటు మసాజ్ చేస్తే ఎక్సలెంట్. బ్లడ్ సప్లై బాగా జరిగి బోన్కి అంతా బాగా అంది, బోన్ హెల్దీగా ఉంటుంది. సో బై దట్ పళ్ళని గట్టిగా పట్టుకుంటుంది. సో మీరు బ్రషింగ్ అవుట్ చేసుకోవాలి, ప్లస్ మీరు ఒక 30 seconds నుంచి 1 minute పాటు చిగుర్లను కానీ మసాజ్ చేసుకుంటే ఒక మినిమం కేర్ తీసుకున్నట్టు ఏం తిన్నా పుక్లి చూయాలి. మన ఇండియాలో కాకుండా యూఎస్ వేరే కంట్రీస్లో అంతా కూడా ఎలా ఉంటుందంటే బ్రషింగ్తో పాటు ఫ్లాజింగ్ అని చేసుకుంటారు. ఫ్లాజింగ్ అంటే ఏంటంటే ఒక థ్రెడ్ ఉంటుంది, 2 fingers ఇది చేసుకొని క్లీన్ చేసుకోవడం. ఇప్పుడు ఇండియాలో కూడా అమ్ముతున్నారు, కోల్గేట్ వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది క్లీన్ చేసుకోవడం. కానీ ఒక్కసారి ఫ్లాజింగ్ స్టార్ట్ చేస్తే లైఫ్ టైం చేయాలి. ఎగ్జాక్ట్లీ, గ్యాప్స్ పెరుగుతాయి. మన ఇండియాలో బ్రష్ చేయడానికే టైం లేదు, ఫ్లాజింగ్ ఎక్కడ చేస్తారు అనేసి. అందుకని మన వాళ్ళు బ్రషింగ్ నీట్గా చేసుకుంటే చాలా వరకు అన్నిటినీ కంట్రోల్ చేసుకోవచ్చు. టూ మచ్ అసిడిక్ డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువ, ఎనీథింగ్ అతి సర్వత్రా వజ్జేత్ అన్నట్టు, టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ అన్నట్టు ఏం తిన్నా కూడా ఒక లిమిటెడ్ బ్యాలెన్స్గా చేస్తే ప్రాబ్లం ఉండదు.
ఎక్కువ హాట్ తీసుకున్న ప్రాబ్లమే, ఎక్కువ కూల్ తీసుకున్న ప్రాబ్లమే, ఎక్కువ స్వీటిష్ తీసుకున్నా కూడా ప్రాబ్లమే. సో అందులో ఎక్కువ డ్యామేజ్ చేసేది పిల్లలది కానీ పెద్దవాళ్ళని కానీ ఈ కూల్ డ్రింక్స్. కొంతకాలం వాడి 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 పళ్ళంతా కూడా డ్యామేజ్ అవుతుంది. అంటే మీరు డైలీ కేర్ అన్నారు కదా, డైలీలో ఇప్పుడు అదొక పార్ట్ అయిపోయింది కూల్ డ్రింక్ అనేది. అందుకని నేను దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను మీకు. ఆ కూల్ డ్రింక్ అనేది ప్రతిరోజు వాడడం, టీత్ పైన మీకు ఎనామిల్ క్రాక్స్ రావడం, మళ్ళీ ఫుడ్ అంతా అక్కడ ఇరుక్కోవడం, పళ్ళ పైన అంతా కలర్ ఒక స్టెయిన్స్ లాగా ఏర్పడడం, మళ్ళీ మా దగ్గర రావడం. సో అదంతా ఉండకూడదు అనుకుంటే ఈ కేర్ తీసుకుంటే రెగ్యులర్గా తాగొద్దు అంటారు. ఎస్, ఓకే, అబ్సల్యూట్లీ. అది ఒక పెద్ద ప్రాబ్లమాటిక్ టూత్కి వీక్లీ వన్స్. ఇది కూడా నేను సజెస్ట్ చేయకూడదేమో, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే సాధ్యపడదు. అట్లీస్ట్ మూవీస్కి వెళ్ళినప్పుడు, దీనికి వెళ్ళినప్పుడు అప్పుడు. ఎవ్రీడే కొంతమంది అదే పని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు, నా పేషెంట్స్ నేను చూస్తున్నాను కూడా. సో అలాంటివి అవాయిడ్ చేయడం బెటర్ అనేసి నా పాయింట్. ఓకే, సెన్సిటివిటీ అంటూ ఉంటారు. సమ్ టైమ్స్ టీత్ ఇది చేసేటప్పుడు పర్ అనే ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. అది సెన్సిటివిటీ కిందే వస్తుందా? అంటే మీకు సెన్సిటివిటీ అనేది మీరు నమిలేటప్పుడు అంటున్నారా, బ్రష్ చేసుకునేటప్పుడు? నమిలేటప్పుడు లేదు మ్యామ్. అది సెన్సిటివిటీ అంటే పళ్ళు మీకు పైన ఉన్న ఎనామిల్ అరిగినప్పుడు అలాంటి పర్పర్ అని సౌండ్ వస్తుంది. కొంతమంది నిద్రపోయేటప్పుడు పళ్ళు కొరుకుతారు, అది దాన్ని బ్రక్సిజం అంటారు. అది కొన్ని రకాల టెన్షన్స్ ఉండడం వల్ల కానీ, లేదా చిన్నపిల్లలు కూడా కొరుకుతుంటారు పట అనేసి. అది ఎందుకంటే వాళ్ళకి గట్లో ఇక్కడ వీళ్ళకి పొట్టలో ఏదన్నా నులి పురుగులు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా అట్లా వాళ్ళు తెలియకుండా నిద్రలో వాళ్ళు నమలడం లేదా అది కొరకడం, దాన్ని బ్రక్సిజం అంటారు. దాంతోపాటు వర్క్ స్పేస్లో టెన్షన్స్ కానీ ఎక్కువ ఉన్నా కూడా అలాంటివి జరుగుతుంటాయి. అలాంటివి కంట్రోల్ చేయాల్సిందే. ఏముందిలే నిద్రలో కొరుకుతున్నారు అనే పాయింట్ కాదు. అలా చేయడం వల్ల పైన ఎనామిల్ ఎగిరిపోతుంది, తర్వాత మీరు అన్న సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఒక టూత్కి సెన్సిటివిటీ ఉండకూడదు అంటే ఎంత ఎనామిల్ ఉంటే సెన్సిటివిటీ అంత తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఆ ప్రకారం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పారు ఎనామిల్ ఇదైతే మళ్ళీ ప్లాక్ చేరడం అది మొత్తం అంతా కూడా అవుతుంది. ఒకవేళ ఎనామిల్ పోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ మ్యామ్. రీకన్స్ట్రక్షన్ అంటే ఆర్టిఫిషియల్ వేలో. ఏ విధంగా అంటే లైట్ క్యూర్ కంపోజిట్స్ అనేసి సిమెంట్స్ ఉంటాయి. అక్కడ ఎక్కడైతే టూత్ పైన ఎనామిల్ పోతుందో దానిపైన మీకు ఆ సిమెంట్ ప్లేస్ చేసి ఒక లైట్ క్యూర్ మిషన్ దాన్ని చేస్తే దానికి స్టిక్కీగా ప్రాపర్ అతుక్కుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఆప్షన్ ఉందనేసి మీ పళ్ళని ఎక్కువ అరగదీయొద్దు, ఎలా అంటే అలా వాడద్దు. ఎప్పటికైనా దేవుడిచ్చిన పళ్ళు దేవుడిచ్చినట్టువే, మేము ఫిక్స్ చేసేటివి, వాటితో కంపారిజన్ ఉండదు. కానీ మీరు దానికి ఆల్టర్నేటివ్ అంటే ఇది. అది కూడా కాకుండా కొంతమందికి ఏంటంటే దానికి స్టేజెస్ దాటి తర్వాత క్యాప్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడము, దానిపైన క్యాప్ వేయాల్సి, ఆ విధంగా కూడా ఆ ఎనామిల్ని సో కొంతవరకు ఆ నష్టాన్ని ఆ విధంగా పూడ్చొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు ఒకసారి అది వేశారు ఎనామిల్, మళ్ళీ అది అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటుంది మ్యామ్. మరీ ఎక్కువ బ్రష్ చేయడం స్టార్ట్ చేశారు అని అంటే డెఫినెట్లీ వాటిని ఎలా అంటే అలా వాడితే కంపల్సరీగా అరిగిపోయే ఛాన్సే ఉంటుంది. నీట్గా వాడితే కనీసం ఒక 5-6 years అన్నా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒకవేళ అరిగింది అని అనిపించింది అంటే నా ఉద్దేశం పెట్టిన సిమెంట్ ఆర్టిఫిషియల్ది, సో మళ్ళీ రీప్లేస్ చేసుకోవడం. ఓకే, మళ్ళీ అది రీప్లేస్మెంట్కి మళ్ళీ ఉంటుంది. మళ్ళీ ఈ ఆప్షన్ ఉందంటే ఖచ్చితంగా అరగదీసుకొని వస్తుంటా. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మ్యామ్, వెల్కమ్.